బ్లడ్ ఆర్ట్ చేపిస్తుంది అక్క బెనర్ అన్నది. నువ్వు అట్లానే అంటావు, లోపల పోయినప్పుడు నొప్పి కళ్ళు తెరువు ప్రియాంక. స్పెషల్ పర్సన్ కి ఎప్పుడు స్పెషల్ ప్లేస్ ఉంటది. ఫస్ట్ టైం అక్క గురించి బాగుంటుంది చేపిస్తుంది అనమాట. అయితే క్రేజీ. ఎంత బెన్నర్ రక్తం తాగితే అంత బ్లడ్ వచ్చింది అని వాడలేక కోడిని కోసి ఇప్పుడే తీసిన. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి. ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. అక్క ఒక మాట చెప్పాలా, మాకు హార్ట్ రిలేషన్ లేకపోయినా బ్లడ్ రిలేషన్ ఉంది అక్క. అయ్యో జన్మకైనా ఉంటాను నీలో ఏ చోటనైనా. నాకు తెలిసి అయితే బెన్నర్ ఎమోషనల్ అయితే కొంచెం 1%. నేర్చుకో అక్క, ఇంకా 26 ఒక జాబ్ అనేది చేస్తున్నావు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. ఈరోజు అయితే ఏఎంఆర్ మాల్కి అయితే వచ్చినాం, ఎందుకంటే ఈరోజు బన్నక్క బర్త్డే. బన్నక్క ఎవరో కాదు, స్పెషల్ నా కోసం స్పెషల్ అక్క. ఆమెనైతే పిలుద్దాం. బన్నక్క సో ఈరోజు అయితే మేమిద్దరం క్లీనింగ్ చేసినాం అండ్ హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అయితే బన్నక్క బర్త్డే అండ్ ఏఎంఆర్ మాల్కి అయితే తిరిగేసినాం, ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు స్పెషల్ గిఫ్ట్ నేను బెన్నర్ గురించి, అది నేను చెప్పను, చూడండి మీరు ముందు అర్థమైపోతుంది. అండ్ ఊరికనే అన్నారు కదా నాకు ఇది ఇప్పి అది ఇప్పి బాయ్, నేను ఇప్పియలేను, కానీ నా తరఫు నుంచి ఏమవుతుందో అది ఇస్తాను నేను బెన్నర్కి. అండ్ మీకు ఇంకో మాట చెప్పాలంటే, మేము లవర్స్ అనేసి అనుకుంటున్నారు కదా, కాదు ప్లీజ్ గైస్, మీ వల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మా ఫ్రెండ్షిప్కి అయితే అస్సలు నజర్ పెట్టకండి ప్లీజ్. అండ్ మేము ఇద్దరం బాండ్ ఎట్లా అంటే ఒక ఫ్రెండ్షిప్, ఇంకా దాని నుంచి ఏం కాదు. ఆయన నాకు చాలా 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 స్పెషల్, చెప్పలేను. ఏమంటారు, మీరు నన్ను చూసి ఈమె నేను లవ్ చేస్తుంది కదా అనేసి కామెంట్లు పెడుతున్నారు, కానీ కాదు, స్పెషల్ పర్సన్కి ఎప్పుడు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. సో ఆయన నాకు ఎంత స్పెషలో అది నాకు ఆయనకి తెలుసు, వేరే వాళ్ళకి చెప్పేంత అవసరం కూడా లేదు మాకు. సో గైస్, ఈరోజు అయితే ఆయన గురించి నేను ఏం చేస్తానో మీరే చూడండి. ముందు పోదాం రండి. కొన్నాక సేమ్ సో గైస్ ఇది చూడండి. ఫస్ట్ రండి. పోయినా సరే, కానీ బెన్నర్ లేడు, చాలా మిస్ అవుతున్నాను పెళ్ళిని. ఇప్పుడు వీడియోలో లేడు కదా, ఎందుకంటే కొట్లాటల్లో ఫస్ట్ ఉంటాడు, ఎప్పుడు కొట్టాలని నాకు దూరం పెడతా. ఈ గిఫ్ట్ ఇస్తే ఆటోమేటిక్ కోపం అంతా తగ్గిపోతుంది. అరే లాస్ట్ టైం మనం ఏమరిపోతే ఎటు పోయినాం కార్ పార్కింగ్ లోకి వెళ్ళిపోయాం. ఎన్నిసార్లు రీల్ కోసం ఆగమైంది కదా, రీల్ కోసం మొత్తం ఆగమైన హల్చల్ ప్రియాంక. కాదు మేడ్చల్ ప్రియాంక. సరన్న బాగా గైడ్ చేస్తున్నారు అందరినీ. సరన్న నన్ను సపోర్ట్ చేసుకుంటాను, అన్న ఎన్ని పేరు పెట్టు పిచ్చి ప్రియాంక. అందుకంటే నీకు అర్థమైతే లేదు, సపోర్ట్ చేస్తే నేనే ఆశపడి. ఇగో మా ఇద్దరి మధ్యలో రావద్దు ఎవరు. నన్ను సపోర్ట్ చేసి ఎందుకంటున్నావు, మళ్ళీ పేర్లు ఇస్తున్నావు, అది బాగా అనిపిస్తుంది నాకు. సనన్న పేరు ఎంత బాగుంది, సనన్నయ్య. సో గైస్, ఏదైనా మంచిగా చేద్దామంటే వర్షం పడుతుంది. ప్రతిసారి ఏదైనా మంచిగా పోతే
బయటికి వర్షం పడుతూనే ఉంటది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను దరిద్రమా అనేసి. అంటే ఎవరి లైఫ్ కి పోయినా కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అన్లక్కీ అనేసి నేను అనుకుంటా, ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇట్లుంటే కష్టమే. ఒకటి అడగాలక్క, ఈ మధ్య జనాలు నన్ను ఎత్తుకుంటున్నారు అక్క, ఎందుకు చెప్పక? నీకు కూడా ఎత్తుకుంటున్నా ప్రియాంక, నువ్వు బెన్నర్ని ఎత్తుకుంటున్నావు కాబట్టి. బెన్నర్కి నాకు ఒక అండర్స్టాండింగ్ అక్క, అది ఎవ్వరు ఎంత మంది మధ్యలో వచ్చినా కానీ అది పోయలేదు. చెప్తున్నా పోయేదే లేదు. బెన్నర్ కి పిల్లలు పుట్టినా నేను కొడతా, వాళ్ళ వైఫ్ నిన్ను కొడితే పడతా, ఇంకేం చేయలేం కదా మనం. దేంతో అన్నా అది చేయొచ్చు కానీ ఒక వైఫ్ దగ్గర చేయలేము కాబట్టి పెళ్ళైనాక ఆ బాండ్ ఎట్లన్నా తగ్గిపోతుంది. కానీ ఉన్న రోజులు అయితే ఆ బాండ్ అయితే కాపాడుకుందాం. బాగా అనిపిస్తుంది మీరు తిడుతుంటే. తిట్టకండి గాయ, మీరు ఎంత తిట్టినా నేను పైన లేస్తా. సో గైస్ ఫైనల్ అయితే రీచ్ అయిపోయిన ఒక ప్లేస్ లకి. లైట్ ఇవి స్విచ్చెస్ పని చేస్తలేవు. అలా ఏం చేయాలి? నాడే ఏం కాదు, చీకటి ఉంటే చీకట్లో భయపడతావు కదా మరి. తోడుగా మనం నాడు నాడు ఎప్పుడైనా భయపడతాం. నాకు ముందే చీకటి అంటే భయం అని నీకు కూడా తెలుసు. నిన్ను భయపెట్టి ఇస్తే అదో సంతృప్తి. అందుకే మీరు రావద్దు. ఈ అబ్బాయి కూడా అంతే. అయ్యా నాకేం తెలుసా వెళ్ళిపోయిందని తెలియదాక. తెలియదా? తెలియదు. చెప్పినట్టు చెప్పులు ఇప్పాలి కదా నేను కూడా. చెప్పండి. How are you? గట్టిగా మాట్లాడచ్చా? అవునా. సో గైస్ ఇదైతే స్టూడియో. ఎవరికైనా ఏదైనా కావాలంటే మీ పేరు మర్చిపోయినా, ఓం ప్రకాష్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది న్యూ స్టూడియో పెట్టుకుండు, చిన్న ఏజ్ లోనే ఇంత సక్సెస్ చేసిండు. సో కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ నాన్న. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన, ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం వచ్చిన. సో చెప్పినా కదా ఏం కావాలో, నాకు ఏం కావాలి? బ్లేడ్ ఆర్ట్ చేపిస్తుంది అక్క. బెనర్ అన్నది లైక్ అక్క వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద ఉన్న లవ్తో చేపిస్తుంది అన్నమాట. అవునా. సో మా ఫ్రెండ్షిప్ చూసి నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే లైక్ ఇక అది రేర్ అక్క, మంచి అందరూ అట్లా ఉండాలి. సో అట్లా అని చెప్పి ఇక ఎక్కువ మంది బయట ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ చేపిస్తారని ఫస్ట్ టైం అక్క ఫ్రెండ్షిప్ ఉన్నది ఆ బాండ్తో చేపిస్తుంది అనమాట. అంటే అయితే క్రేజీ. అండ్ ఒకసారి స్టూడియో అయితే చూపి. అండ్ గైస్ మీకు ఇట్లాంటి 3D స్టాచ్యూస్ కావాలంటే మన ఓం ప్రకాష్ చేసి ఇస్తాడు. అండ్ నా తరపు నుంచి రండి, డిస్కౌంట్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఇది యాక్చువల్లీ వెయిట్ ఉండదు కదా, బై మిస్టేక్ కింద పడితే ఏం కాదు. అది ఫైబర్ మెటీరియల్ అక్క, కింద పడితే వద్దు మొత్తం మళ్ళీ ఇప్పుడు నిజం. సో ఏం కావాలి, ఇంకోసారి పడేసి చూపిస్తాను. ఒక్కసారి పడేయమంటే ఒకే పడేస్తాను. ఒకసారి సో గైస్ సారీ అంకుల్. పోయిరా మావా పడకండి. సో బ్రేక్ గానే అండ్ లైఫ్ లాంగ్ వస్తుంది. ఇంకా ఏమియా అంటున్నావు కదా, నా లోపల ఉన్న బ్లడ్ మొత్తం నీకే పో. సో స్టార్ట్ చేద్దాం. బెన్నర్ రక్తం దాగి బెన్నర్కే రక్తం ఇస్తుంది. అండ్ బెన్నర్ కి తెలుసు, బెన్నర్ సనాన్నకు కూడా తెలుసు నాకు ఇంజెక్షన్ అంటే ఎంత భయం. వచ్చిన ఇంజెక్షన్ వేయడానికి తీపించుకోవడానికి బాధ అనిపిస్తుంది. సరే టాటూ అంటే కూడా అంత బాధ అనిపించారు, కానీ లోపల నుంచి బ్లడ్ వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. చూద్దామా ఆ వీడియో, ఆ క్లిప్ వీడియో నేను పెడతా దీంట్లో. నేను ఇంజెక్షన్తో ఎట్లా భయపడతాను. कब मारती वो भी बोलो ऐसे अब बीच मारती थोड़ी देर से रुक पकड़ लो ऐसा भैया ऐसा पकड़ो भैया मैं किसी से नहीं डरती, उससे पक्का डरती मैं। डाले तो भी मैं 100 बात बोलती उसको नहीं
వాళ్ళు ఎవరికి ఇంటలేదు. నొప్పి ఉండదా? ఇయ్యాలి ఒకసారి. అక్క నేను చెప్పుకుంటా బెన్నర్కి నేనే ఇచ్చిన బ్లడ్, నువ్వు ఇయ్యచ్చు కదా నీ బ్లడ్. నేను ఎందుకు ఇస్తా బా ఫ్రెండ్ నువ్వా నేనా? నేను నువ్వు ఇచ్చుకో. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. నేను నా అది ఇది అని బ్లడ్ ఇవ్వడానికి అయినా ప్రియాంక రాధే రాధే ప్రియాంక రాధే రాధే రాదే రాధే రాధే. అక్కడ ఆయన ఇట్లా షేక్ చేయడం పెట్టాల్సి వస్తుంది. అన్నా 2 నిమిషాలు అన్నా తీసుకోని నీకు ఎంత బ్లడ్ కావాలి? ఆయన భయపడుతున్నాడు చేసి చూడు చల్లగా ఇది ఇటు ఇటు ఇట్లా అన్నాడు చెమటలు చూడు ఎట్లా వస్తున్నాయి. ప్రియాంక నన్ను నువ్వు అట్లానే అంటావు, లోపల పోయినప్పుడు నొప్పి వేస్తుందా? అరే అన్నా ఒక నిమిషం కూర్చుంటా, నేను ఆరాం తీసుకుంటా. అన్నా అన్నా నాకు నిజంగానే భయం తెలుసా? ఇది చూడు ఏం కాదు అయిపోతుంది సెకండ్స్ లో. అక్కడ ఇటు అక్క వెనకకైనా కూర్చో, నేను సైడ్ అట్లా కూర్చో. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోన్నా. హాస్పిటల్కి ఫోన్ చేయరా? అయ్యో కళ్ళు తెరువు ప్రియాంక. తొమ్మిదిశారా అమ్మో చేయలాగుతుంది. ఒక్కసారి చూడక్క. దేవుడా అయిపోయింది అయిపోయింది ఒక స్మైల్ అది ఫేక్ స్మైల్ అసలు. వీడియో కోసం మెల్లగా అట్లా తీయకన్నా. అరే ఎందుకు లేదు? చెమటలు చూడ భయా ఎంత బ్లడ్ ఇచ్చినావు భయ అక్కడ చూడొకసారి. ప్రియాంక ఎంత బెన్నర్ రక్తం తాగితే అంత బ్లడ్ వచ్చింది దాని బాడీలోకి. ఫ్రెండ్షిప్ చేయడం మజా కాదు, సాక్రిఫైస్ చేసుకోవాలి అప్పుడప్పుడు. నీకు ఇంకో మాట చెప్పాలా? బెన్నర్ కి ఏంది తెలుసా, ఐ మిస్టేక్ గా నా నోటితో నేను దీంతో భయపడతా అనేసి అనేస్తే కథం అది చేసి చూపిస్తాం. చేసి చూడు ఎట్లా చల్లగా వద్దాము. ఫస్ట్ ఇట్లా సెకండ్ ఇయర్ సక్సెస్ఫుల్ గా బ్లడ్ ఇచ్చేసింది ప్రియాంక. బెన్నర్ చూడు రక్తం ఇచ్చేసిన. అదే అవార్డు ఇచ్చిన అన్నంత పెద్ద పెద్ద చెప్తున్నావు. అవార్డు ఇచ్చిన అవార్డు ఇదే నాకు నా బ్లడ్. నీ ప్లేటా ఫేక్ ఇది? అరే డిఎన్ఏ టెస్ట్ పంపిర్రా. నేను చెప్పాలా? లేకపోతే ప్రియాంక కోడిని కోసి ఇప్పుడే తీసిన. ఇది మాత్రం 100%. అరే సగం పడల బెన్నర్ది బ్లడ్ ఉంటది రా, ఎందుకంటే రోజు తాగుతుంది కదా. నేను లాస్ట్ వీడియోలోనే కాల్మొక్త ప్రియాంక కొట్టకు అని అన్నాడు. ఎంత బాధ పెడుతున్నావు బెన్నర్ది. బెన్నర్ నన్ను బాధ పెట్టకుండా ఉంటే చాలు అన్నా. డాక్టరింగ్ చేసినావా? అంటే మెడికల్ నర్సరీ చేసినానే. నర్సరీ అంటే నువ్వు చదువుకున్న నర్సరీ, ఎల్కేజీ కాదు. కూడా ఒక డాక్టర్. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినా, మేబీ సిడియో నేర్పిస్తాం. చాలా నువ్వైతే నిజంగా జిల్లా పరిషత్ స్కూల్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తొందరగా వస్తుంది. ఇట్లా రాదు నీది, ఇంత ఘోరంగా వస్తుంది. బెన్నర్తో ఆడుతున్నావు బిడ్డ ఆట. నేను బెన్నర్తో ఎప్పుడు ఆడిపిస్తాను. నేను కూడా ఆడతా, ఆయన కూడా ఆడాలి, ఆడిపిస్తాను. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 25 years. 5 years. ఎట్లా నేర్చుకున్నావు? చిన్నప్పటి నుంచి చేసేసాను. మాకు కూడా నేర్పేసే, మేము కూడా వచ్చేసి నేర్పిస్తా.
నేను డ్రాయింగ్ చేసినారంటే అందరు పారు స్పీడ్ చేస్తున్నావు కదా బాగానే. బెన్నర్ ఏదో మస్కా కొడుతుంది నేను, నాకు అర్థమైంది. ఏమో టాస్క్ వేస్తుంది లే అట్లా లేదు. కాలేజా? స్కూల్ లాగా ఉంది. ఏదో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ప్రియాంక నీది ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అవుతుంది. అక్క ఏమైనా స్పెషల్ ఉందా, లైక్ పర్టికులర్ ఇప్పుడు చేస్తారు కదా, స్పెషల్ ఏమైనా ఉందా? ఇప్పుడు కచ్చా డైలాగ్ కొడుతుంది చూడరా అవి చూడు. అక్క ఒక మాట చెప్పాలా, మాకు హార్ట్ రిలేషన్ లేకపోయినా బ్లడ్ రిలేషన్ ఉంది అక్క. అయ్యో ఏ జన్మకైనా ఉంటాను నీలో ఏ చోటనైనా. ఏం స్పెషల్ డే అన్నట్టు స్పెషల్ది ఏం లేదు మాకు. ప్రతి డే స్పెషలే, 365 డే స్పెషల్ మన ఫ్రెండ్షిప్లో. అట్లా 365 డేస్ బెన్నర్ రక్తం తాగుతుంది, అందుకని ఏం బెన్నరత్తం ఏం ఇంత రక్తం తాగితే బెన్నర్ నీ కోసం ఇప్పుడు రక్తం ఇస్తుంది. నీ రక్తమే తాగుతుంది, నీకు అర్థం అవుతుంది అసలు. మా ఫ్రెండ్షిప్ పైన ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా కానీ తక్కువే. నువ్వు చెప్పు మా ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది నీకు? ఫ్రెండ్షిప్ అనిపిస్తుందా ఏమనిపిస్తుంది? బెన్నర్ని టార్చర్ చేస్తున్నావు అనిపిస్తుంది. నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. నేను నార్మల్గా చాలా మంది నా దగ్గరికి వచ్చిన ఎట్లా అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ చేయించుకున్నారని, లైక్ బాయ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ చేయించారు కానీ ఐ మీన్స్ ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు అన్నది చేపిస్తున్నావు ఇట్లా ఎవరు చెప్పలేదు అనమాట. అంటే నీ దగ్గర ఎవరు రాలేదా? అంటే చాలా మంది చేయించారు కానీ లైక్ గర్ల్స్ వాళ్ళ బాయ్స్ అంటే లైక్ ఫ్రెండ్స్ అయితే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు అనమాట. నేను మాత్రం మీ బాండ్ అనేది మా బాండ్కి నజాను చూస్తావా? తాయిదా కనిపిస్తుంది దర్గాకు. కత్తి అప్పుడే అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇషా మాట్లాడుకుంటే ఎంత స్పీడ్గా వేసేస్తున్నా. దీంట్లో పోస్తాయి ఎట్లా దాన్ని తిప్పి కొడితే అంతే వచ్చింది అప్పుడు ఎంత నీ బ్లడ్. 3 ml 3 ml తీసారు. ఇప్పుడు బీట్రూట్ ఎన్ని బీట్రూట్లు తినాలో నేను 3 ml గురించి. బీట్రూట్లు కాదే, బీట్రూట్. ఇట్ ఈస్ ఎ బీట్రూట్. సో యాక్చువల్లీ ఓం ప్రకాష్ నన్ను ఒకటి అడగాలి. ఇప్పుడు ఏమంటారు బ్లడ్ డాట్ చాలా మంది చేపించారు, నేను విన్నా కూడా. దాంట్లో చీమలు రావడము, ఇటు అయిపోవడం, అట్లా డ్యామేజ్ అయిపోవడం. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా అంటే చాలా మంది తెలియకుండా ఎట్లా అంటే ఏదో జస్ట్ చేసినామా లేదని తెలియకుండా చేస్తారు మొత్తం. లైక్ ఎట్లా అంటే వాళ్ళకి దీని గురించి ఇంత కూడా తెలియదు. మనం ఏంటంటే దీంట్లో మొత్తం చేసి ఉన్నాం కదా మనకు తెలుసు అక్క. ఎట్లా అంటే మనం ఒక లిక్విడ్ మిక్స్ చేస్తాం దీంట్లో. ఆ లిక్విడ్ మిక్స్ చేస్తే ఏమైతుంది అంటే స్మెల్ రాదు, బ్లడ్ క్లాట్ కాదు, అని చీమలు కూడా రాకుండా పర్మనెంట్ ఉంటుంది. ఫేడ్ అయిపోతుంది పక్కా ఫేడ్ అయిపోతుంది, నీకు పర్మనెంట్ ఉంటుంది. నేను మాటిస్తున్నా పక్క. ఇప్పుడు ఏమైనా డైరెక్ట్ వచ్చేసి స్టూడియోకి ఈ మాట అయితే పక్కా వస్తా. లైక్ ఇప్పుడు నేర్చుకొని చేసే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ చేసినాం అదే బ్లడ్ అంటే జస్ట్ ఒక బ్లడ్తో చేస్తారు కానీ వాళ్ళకి ఏం తెలియదు. మనం అట్లా కాదు, మొత్తం తెలిసి వాళ్ళకి మనకు అది అట్లా ఉంటుంది. అక్కడ లైక్ మీరు చేపిస్తారు కదా, ఎట్లా రియాక్ట్ అవుతాడు అనుకుంటున్నాం అన్న, ఎట్లా రియాక్ట్ అవుతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా లేదు, నేను ఎప్పుడు ఇవ్వలే. ఫస్ట్ టైం ఇస్తున్నా అని కొడతాడో ఉరికిస్తాడో కూడా తెలియదు. రకంతో ఇస్తున్నాడా చూద్దాం, నెక్స్ట్ పార్ట్ లేదో అర్థమవుతుంది. నాకు తెలిసి అయితే బెన్నర్ ఎమోషనల్ అవుతాడు కొంచెం 1%. బ్లడ్తో చేపిస్తారు కదా, బ్లడ్ ఎమోషనల్ అవుతాడా లేకపోతే హ్యాపీ ఫీల్ అవుతాడా ఇప్పుడు చూడాలి. అక్కడ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. మంచిగా చేస్తున్నావు కాబట్టి మంచిగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా. నీకు కనీసం అంత అలానే ఇచ్చినాయి మాకు, కనీసం ఇంటి ముందు ముందే నీకు కూడా ఫోటో చూడండి నేనే ఎమోషనల్ అవుతా ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రియాంక అక్క ఇప్పుడు ఓం ప్రకాష్ దింపుతుంది కదా ఫోటో, అట్లా నేను ఒక ఫోటో దింపమంటే నేను దింపుతావు బెన్నర్. ఎందుకు దింపా, ఎప్పుడో దింపి చూపిస్తా. ఈయనే కంటే మంచిగా చేస్తా నేను. అమ్మో ఫోటో దింపమంటే చేతపడి చేస్తావేమో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. అలా దింపు ప్రియాంక ఒకసారి తీసుకో. నీకంటే మంచిగా చేస్తానని ఫీల్ కాదు. అయినా డ్యూక్తో సహా దింపుతాను చూడు. డ్యూక్తో నవ్వకండి. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయినాక చూడు. డ్యూక్కి టైర్లు ఉంటాయా? ఏం ఆగు, నన్ను డిస్టర్బ్ చేయకు. డ్యూక్కి టైర్లు ఉంటాయా అంటున్నా. ఉంటాయి, 2 ఉంటాయి. ఎల్లజారు
ఇట్లాంటి నేను డ్రాయింగ్ చేసి ఎవరైనా ఫిదా అయిపోతారు తెలుసా. ఓం ప్రకాష్ కూడా చూసి నా ఏమంటారు నా డ్రాయింగ్ కి ఫిదా అయిపోతాడు. డ్యూక్ కి స్ట్రైట్ ఉంటుందా సీట్? ఇది పెద్ద సీటు నీకు కనిపిస్తలే మొత్తం అయినంత చూడు. అక్క మోడిఫై చేసిన మోడిఫైడ్ డ్యూక్. అరే అబ్బాయి నాకు ఇది చిన్నపిల్లలు అది ఎక్కుతారు చూసినావారా? స్కూటీ చిన్నపిల్లలు ఎక్కి బొమ్మ ఆడుకుంటారు చూడు, అరే, అట్లా అది. ఏదో ఒకసారి చూపి. ఎవరిని గలీజా దింపిందిరా అయ్యా. ఇంకొకరు వచ్చేసి ప్రియాంక అవేవి ప్రియాంక హ్యాండిల్ ఆగు. ముగ్గురు మనుషులు ఉన్నారు అలా. బ్రో ఇగో ముందు టైరు వెనక ఇగో ఈడు ఇంకొక టైర్. ఆగుతావా ప్రియాంక? ముందు టైరు వెనక టైరు ఇక ఈడు ఇంకొక టైర్ ఈడొక అది ఒకటి చెప్పా. ఇగో టైర్ అయిందిరా, ఇంకొక టైర్ ఈడ ప్యాజ్ ఈడ ప్రియాంక. సేమ్ ఇట్లా కాదనతో చేస్తా. ఇప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు మనం. అయ్యా ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, మంచిగా చేసేస్తా. ఈడ కూర్చొని దింపు దొంగతనంగా కావాలి. స్కూల్లో దొంగ బుద్ధే, కాలేజ్లో దొంగ బుద్ధే, ఆఖరికి డ్రాయింగ్ లో కూడా దొంగ బుద్ధే. 2000 years later. ఇది చూడు చూపి. స్పైక్స్ మరి వర్షం పడుతుంది. ప్రియాంక అట్ లాస్ట్ ఒక్కసారి ఒప్పుకో ప్రియాంక, నీకు రాదు అని. రాదక్క పోనీ. సక్సెస్ఫుల్ గా ఒప్పుకొచ్చినా నేను నాకు రాదని. కాదు స్మెల్ రాదంటున్నావు, చెక్ చేయాలి ఒకసారి. నిజంగా ఫస్ట్ నేను స్మెల్ చేసినప్పుడు కోడి వాసన వచ్చింది. నా ఆమ్లెట్ లోనే పక్క రాలేదా? దాన్ని వస్తుందా లిక్విడ్ మిక్స్ చేసిందా? చాక్లెట్ స్మెల్ వస్తుంది నాకు. ప్రకాష్ నీ ఏజ్ ఎంత ఉంటుంది? జస్ట్ 20 అక్క. ఇప్పుడు ఎన్ని? 20. 20 years లో సెటిల్ నేర్చుకోక ఇంకా 26 ఒక జాబ్ అనేది చేస్తున్నావు నువ్వు? కాదు నువ్వు అసలు ఏ నుంచి స్టార్ట్ చేసినావు? అంటే లైక్ ముందు కేరళలో ఉంటుండే అక్క బ్లడ్. అక్కడ నుంచి లైక్ ఒక అన్న ఉంటాడు నాకు చెప్పి, అంటే లైక్ నేను ఇంట్రెస్ట్ లేకుండా బ్లడ్ ఆర్ట్ మీద ఆయన మళ్ళీ దమ్ చేసి స్టార్ట్ చేయించింది. ఇప్పుడు ఇది ఈ టేస్ట్ ఆయన కాదు మీ ఫ్యామిలీ ఒప్పుకున్నారా ఇది ఇట్లా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు అక్కడ. నేను ఏం చేస్తానో వద్దన్నారు ముందు. ఎందుకంటే ఫ్యామిలీకి జాబ్ లేదా ఎంబీఏ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి. మాక్సిమం అందరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఇస్తారు. నేను నాకు ఏది ఎగ్జామ్ రాస్తా అని చెప్పి. మీ చెల్లెకి ఫ్రీడమ్ ఉందా? చెల్లె కూడా ఫ్రీడమ్ ఇస్తారు అక్కడ నుంచి. ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు చెల్లె కూడా. ప్రియాంక వాళ్ళ ఇంట్లో ఎట్లుంటుందో తెలుసా? ప్రియాంకకి ఎప్పుడు పెళ్లి కావాలని ఉంటుంది వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్న కూడా. అక్క వీళ్ళు ఇస్తుందో లేదు పెళ్ళికి. ఎందుకు వీళ్ళ అక్క మనల్ని ఏమో అందరినీ- అక్క మర్చిపోతాం. అక్క పెద్దది మనల్ని పట్టించుకోదు. టైం వస్తే నన్నే పట్టించుకోదు, నిన్నడ పట్టించుకుంటా. ఏమో అక్క. అట్లేం లేదు. ఇగో చిన్న దాంట్లో నుంచి పెద్దగైనా కానీ నేను ఆ మనిషే ఉంటా. ఆ చిన్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తానో అట్లానే ఉంటా. అట్లే చెప్పారు ప్రియాంక. చిన్నగా ఉన్నప్పటి నుండి నేను ఎట్లున్నానో పెద్దగా అయిన తర్వాత కూడా అట్లనే ఉన్నా అక్క అని చెప్తారు. అంటే వచ్చింది వచ్చింది దీన్ని చూస్తే నేనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎంత క్యూట్ ఉండు. సేమ్ అయితే వచ్చింది. సో గైస్ బెన్నరడం 46 అన్నమాట. చాలా బాగుంది. అక్క బ్లడ్ తో చెప్పించింది. అంటే లైక్ ఆ ఇష్టంతో వేరే క్రేజీ. అండ్ మీకు ఒక మాట చెప్పాలా, మాతో పాటు బెన్నర్ రైడర్ ఫ్యాన్ కూడా ఉండు. ఒకసారి అడ్డుది. సో హాయ్ ఇప్పుడు చెప్పినావు కదా నాకు, చెప్పు. బెన్నర్ ఏదో అన్నావు, నేను వినాలే సరిగ్గా. ఇంకోసారి ఇన్స్పిరేషన్. అవును, ఈ బ్లడ్ ఆర్ట్ ఎట్లా వచ్చింది చెప్పు. మంచిగా వచ్చిందా? నేను ఎట్లున్నా నీకు ఇష్టమే. సో గైస్ క్రేజీగా అయితే ఏడవాలా చెప్పు. ఏడ్చి నేను కూడా అయిపోయినాయి. చాలా అంటే చాలా హ్యాపీ. పార్ట్ 2 అయితే పెడదాం.
ఆయనకి ఇచ్చి ఎట్లా ఫీల్ అవుతాడో ఒకసారి చూద్దాం. నేనైతే మెంటల్ ఖుషిలో ఉన్నా. చలో గైస్ పాటలు